తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్తో పాటు డ్యాంకి చేయాల్సిన మరమ్మతులపై ఎట్టకేలకు కదలిక మొదలైంది. 6 ఏళ్లుగా నిపుణుల కమిటీలు చేసిన సిఫారసులు కాగితాలకే పరిమితం కాగా, గతేడాది మేలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సిఫారసులు, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ విజ్ఞప్తి మేరకు సాంకేతిక నిపుణుల గ్రూపును ఏర్పాటు చేస్తూ కేంద్ర జల సంఘం నిర్ణయం తీసుకుంది. అందులో సిడబ్ల్యూసి, సిఎస్ఎంఆర్ఎస్, సిడబ్ల్యూపీఆర్ఎస్ సంస్థలకు చెందిన వారు సహా 2 రాష్ట్రాల ఇంజనీర్లు, కృష్ణా బోర్డు నుంచి డైరెక్టర్ స్థాయి అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు 2 రాష్ట్రాలకు సిడబ్ల్యూసి లేఖ రాసింది. శ్రీశైలం డ్యాం దిగువ భాగంలో ఆప్రాన్ దెబ్బతినడం, ప్లంజ్ పూల్లో భారీ గొయ్యి ఏర్పడి డ్యాం భద్రతకే ప్రమాదం ఏర్పడింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం గతేడాది డ్యాంను పరిశీలించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తీసుకోవాల్సిన చర్యలపై 2025 మేలో నివేదిక సమర్పించింది. కొన్నేళ్లుగా కమిటీలు పరిశీలించి నివేదికలు ఇచ్చినా, సిఫార్సులు చేసినా పునరుద్ధరణ పనులు జరగలేదని, డ్యాం భద్రత విషయంలో రాజీపడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది. డ్యాం దిగువన ఆప్రాన్ చివర 50 మీటర్ల దూరం నుంచి 220 మీటర్ల వరకు గుంతపడిందని, ప్లంజ్ పూల్లో లోతు 122 మీటర్ల నుంచి 160 మీటర్ల వరకు ఉన్నట్లు పేర్కొంది. ప్లంజ్ పూల్ మరింత కోతకు గురై స్పిల్వే దెబ్బతినకుండా ఏర్పాటు చేసిన సిలిండర్లలో 1 నుంచి 39 వరకు మార్చాలని సూచించింది. డ్యాం మరమ్మతులకు చేపట్టాల్సిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యల్ని ఎన్ఎస్డీఏ సూచించింది. 8 బ్లాక్ నుంచి 12వ బ్లాక్ వరకు స్టెబిలిటీ ఎనాలిసిస్ చేయాలని పేర్కొంది. దీర్ఘకాలిక చర్యలపై కేంద్ర జల సంఘాన్ని సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖకు తెలిపింది. శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఎన్ఎస్డీఏ సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ పలు దఫాలు కేంద్ర జల సంఘంతో చర్చించిన తర్వాత నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్లంజ్ పూల్కు జరిగిన నష్టాన్ని అంచనా వేయడం సహా అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేయడం, పునరుద్ధరణ చర్యల్ని సిఫార్సు చేయడం, అమలు ప్రణాళిక, డిజైన్స్, డ్రాయింగ్స్ ఇవ్వడం తదితరాలు కమిటీ బాధ్యతలని కేంద్ర జల సంఘం పేర్కొంది. నిపుణుల కమిటీకి కేంద్ర జల సంఘంలోని డిజైన్స్ విభాగం చీఫ్ ఇంజనీర్ వివేక్ త్రిపాఠి చైర్మన్ గా వ్యవహరిస్తారు. సభ్యులుగా సిడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్ల నుంచి సోమేష్ కుమార్, సమర్థ అగర్వాల్, అరుణ్ ప్రతాప్ సింగ్, మధుకాంత్ గోయల్, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నుంచి మనీష్ గుప్తా, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నుంచి ఎంకే వర్మ, జీఎస్ఐ నుంచి శైలేంద్ర సింగ్ ఉన్నారు. ఏపీ నుంచి కర్నూలు జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ఉంటారు. అందులో తమ సభ్యుల పేర్లు తెలపాలని తెలంగాణ నీటిపారుదల శాఖ, కృష్ణానది యాజమాన్య బోర్డును సిడబ్ల్యూసీ కోరింది.